ఏముందో తెలుసుకుందామా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. ఈరోజైతే నేను అఖండ 2 తాండవం సినిమా అయితే చూడడం జరిగింది. సో నేనైతే సోది లేకుండా సుత్తి లేకుండా స్ట్రైట్గా అయితే సినిమా గురించి నా ఒపీనియన్ మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో గతంలో బాలకృష్ణ గారు అండ్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ 1 ఎంతటి ఘన విజయాలు సాధించినో మనకు తెలిసిందే. సో ఈ సినిమా కూడా ఆ సినిమాల మాదిరిగానే ఉంటుంది అనుకొని వెళ్తే మాత్రం దెబ్బ అయిపోతారు. సో సినిమాలో అయితే స్టోరీ పెద్దగా అయితే ఏం లేదు. ప్రీవియస్ మూవీలో ఎలాగైతే వాళ్ళ ఫ్యామిలీస్ని కాపాడడానికి చిన్న బాలకృష్ణ ఆపదలో ఉంటే పెద్ద బాలకృష్ణ ఎలా వస్తారో ఈ సినిమాలో కూడా అదే మాదిరిగానే ఉంటుంది స్టోరీ. కాకపోతే అక్కడ ఫ్యామిలీ లెవెల్లోనే ఉంటుంది, ఇక్కడైతే నేషనల్ లెవెల్లో వెళ్ళిపోద్ది స్టోరీ. సో అలాగా మన పెద్ద బాలకృష్ణ గారు వచ్చేసి మన నేషనల్ లెవెల్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు. స్టోరీ మాత్రం ఏదో అఖండ 1 హిట్ అయింది కాబట్టి ఏదో అతికించి అఖండ 2 తాండవం తీసినట్లుంటుంది, కానీ ప్రాపర్గా స్టోరీ అనేది ఏం లేకుండానే సినిమా తీసేసినట్లయితే నాకైతే అనిపించింది. ప్రతి సీను నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది మనకు అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే ఫ్యాన్స్కి అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా బాగా నచ్చుతుంది ఏమో, బట్ నార్మల్ ఆడియన్స్ అయితే మాత్రం పెద్దగా ఏమి అంతగా నచ్చే అంశాలు అయితే ఏ సినిమాలు అయితే ఏం లేవు. నాకైతే ఎస్పెషల్లీ తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి చెప్పేంత పెద్దవాడిని కూడా కాదు నేను. ఆయన ఎప్పటికీ చాలా చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. ఇంకా మధ్యలో చాలా పాత్రలు అయితే వస్తాయి, అసలు ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో కూడా తెలీదు. అయితే ఈ సినిమాలో జనరల్గా బాలకృష్ణ గారి సినిమాల్లో సమిటి దెబ్బలు ఉంటాయి, కానీ ఈ సినిమాలో మాత్రం సోలం దెబ్బలు ఉన్నాయి. సో నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి అయితే సినిమా బాగా నచ్చుతుంది. సో ఒక సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ ఉండేది, అవుటర్స్ నాట్ అలౌడ్ అని. సో సేమ్ ఇది కూడా నాకైతే అలాగనే అనిపించింది. సో నేను ఇది జస్ట్ కామన్ ఆడియన్గానే చెప్తున్నాను. అయితే ఒక కామన్ ఆడియన్గానే నా ఒపీనియన్ మాత్రమే. సో మీరు ఎవరైనా హట్ అయింటే సారీ. సో ఫైనల్గా ఏంటంటే అఖండ 1 అఖండ 2 తాండవం స్టోరీస్ ఆర్ సేమ్, బట్ రిజల్ట్స్ ఆర్ నాట్ సేమ్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా అఖండ 2 తాండవం మూవీ చూసినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.